భద్రావతి వల్లి మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ప్రేమ. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఒక మంచి జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తూ మీకైతే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. అలాగే మా వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే సాగర్ అయితే లంచం తీసుకుంటూ ఉండగానే అక్కడికి నర్మద అయితే వచ్చేస్తుంది. అలా వచ్చిన నర్మద సాగర్ని నిలదీసేసరికి, సాగర్ నేను లంచం తీసుకోవడం లేదు, కేవలం ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే డబ్బు తీసుకున్నాను అని నర్మదని మాయ చేస్తాడు. సాగర్ చెప్పిన మాటలు విని నిజమని నమ్ముతుంది. ఇక అక్కడి నుంచే వెళ్ళిపోతుంది నర్మద అయితే. ఇక్కడ చూస్తే ప్రేమ అయితే ధీరజ్ మీద గొడవ పడుతుంది, వేరే అమ్మాయితో ధీరజ్ రావడంతో. ఇంకా అక్కడి నుంచి ధీరజ్ కూడా కోపంగా వెళ్ళిపోతాడు. అలా ప్రేమ ధీరజ్ ఎదురుపడిన ప్రతిసారి గొడవ పడుతూనే ఉంటారు. ఎన్నోసార్లు నా తప్పు నేను తెలుసుకుని రియలైజ్ అయినా సరే వీడు ఏదో రకంగా నన్ను బాధ పెడుతూనే ఉన్నాడు. వీడి విషయంలో నేను తప్పు చేస్తున్నానో లేకపోతే వాడే తప్పు చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక ప్రేమ ఆలోచించుకుంటూ ఉంటుంది. ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తావు అన్న మాట ప్రేమకు గుర్తుకొస్తూ ఉంటుంది. నిజంగానే నేను అలా ఆలోచిస్తున్నానా? అయినా నేను ఎందుకు అలా ఆలోచిస్తాను? నా కళ్ళ ముందు అంతా జరుగుతూ ఉంటే నేను భూతద్దంలో చూడడం ఏంటి అంటూ మరింత కోపాన్ని పెంచుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతుంది ప్రేమ. ప్రేమ అని చెప్పేసి విశ్వక్ పిలుస్తూ ఉంటాడు. లేదన్నయ్య, ఇప్పుడు నేనేం మాట్లాడాలి అనుకోవడం లేదు అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి ప్రేమకు అంత చెప్పినా మనసు మార్చుకోవడం లేదేంటి? ఎప్పుడు కలుస్తారో ఏంటో వీళ్ళిద్దరిని అత్త విడదీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ విషయమైనా ప్రేమ తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రేమ తిరిగి ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఆ విషయం ప్రేమ తెలుసుకునేలా కనిపించడం లేదు. అత్త చెప్పిన మాటలు నమ్మి ప్రతిదానికి ధీరజ్ని అపార్థం చేసుకుంటూనే వస్తుంది అని చెప్పేసి ఇక ఆ విశ్వక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంటికొచ్చిన తర్వాత తిరుపతికి వార్నింగ్ ఇస్తుంది వేదవతి. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఆ కుటుంబం వాళ్ళ మాయలో పడ్డావంటే నిన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తాను అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. లేదక్క, నేనేం చేయను, నాకు సుక్కు వద్దు, ఈ ఇల్లే కావాలి అని చెప్పేసి తిరుపతి అంటూ ఉంటాడు. వాళ్ళు మాయలోళ్ళురా, వాళ్ళు మాయ చేసి నిన్ను మోసం చేస్తారు, ఆ కుటుంబాన్ని నమ్మకూడదు అని చెప్పేసి ఇక వల్లి ముందే చెప్తూ ఉంటుంది. వల్లి కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి మీ కుటుంబంలో వాళ్ళు మళ్ళీ మా వాడిని మాయ చేస్తున్నారు, వాడి విషయంలో ఏదైనా జరిగితే నువ్వు ఇక్కడుండవు, అది గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పుకుంటావో లేకపోతే ఏం చేస్తావో నాకు తెలీదు అంటూ వేదవతి వల్లికి కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇందుకే కదా నీ కుటుంబాన్ని మొక్కలు చేసి నీ చిన్న కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నాను అత్త అని చెప్పేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. అలా వల్లి అయితే లోపలికి వెళ్ళిపోయి మిమ్మల్ని వదిలిపెట్టకూడదు, ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ కుటుంబం ప్రశాంతంగా ఉండకూడదు, మా అత్తగారికి మావయ్య మాట్లాడకపోయినా సరే ఇంకా కూడా ఆవిడలో పొగరు తగ్గలేదు, ఇంకా ఈ కుటుంబాన్ని బాధ పెట్టాలి, నన్ను వీళ్ళు అవమానిస్తూనే ఉన్నారు, నేనెలా ఊరుకుంటాను అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. అలా అనుకుంటూ ఉన్న వల్లి భద్రావతికి ఫోన్ చేస్తుంది. ఏంటి ఇప్పుడెందుకు ఫోన్ చేసావు? నేను ఫోన్ చేస్తే ఏదేదో మాట్లాడతావు, ఇప్పుడు నువ్వెందుకు ఫోన్ చేసావు? ఏదేదో మాట్లాడటం కాదండి, ఆ రోజు ఫోన్ చేసింది నేనే కదా. అవును నువ్వే, కానీ ఏదేదో మాట్లాడి పెట్టేశావు, ఏం చేయమంటారు? అప్పటికే మా ఇంట్లో ఉంది కదా ఆ నర్మద. ఇక ఆ నర్మద నన్ను ఫాలోఅప్ చేస్తూనే ఉంటుంది, ఆవిడ గారికి కళ్ళన్నీ నా మీదే ఉంటాయి, అందుకే ఏం చేయను, మా అత్తగారు ఇద్దరు వచ్చారు అందుకే పెట్టేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరేలే నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పేసి ఇక అక్కడ భద్రావతిని కలవడానికి వెళుతుంది. భద్రావతిని కలవడానికి వెళ్ళేసరికి ఏంటి ఇది ఇక్కడికి వస్తానంటుంది, ప్రేమ ఎక్కడుందో ఏంటో అంటూ ప్రేమని చూసుకుంటూ ఉంటుంది. ప్రేమ గదిలో బాధపడుతూ కూర్చుంటుంది. ధీరజ్ జ్ఞాపకాల్ని తలుచుకుంటూ, ఇది ఇంకా ధీరజ్ని తలుచుకుంటూ బాధపడుతూనే కనిపిస్తుంది. ఇది ఎప్పటికి పూర్తిగా మారుతుందో, ఎప్పటికీ వాడి జ్ఞాపకాల నుంచి బయటకు వస్తుందో అని చెప్పేసి ఇక భద్రావతి ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీనికి ఇప్పుడప్పుడే గదిలోంచి బయటికి రాదు, ఇంట్లో కూడా ఎవరు లేరు కాబట్టి ఇంకెలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి గబగబా వల్లిని పక్కకు తీసుకుని వెళ్తుంది అక్కడి నుంచి. ఈలోగా ప్రేమ మాట్లాడుకుంటూ ఉండగానే ఇక బయటికి అయితే వస్తుంది. వాటర్ కోసం బయటికి వచ్చి అదో ధ్యానం మీద అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏంటి ఎందుకొచ్చావు? అయినా ఇక్కడ మనం మాట్లాడుకోవడం ఎవరైనా చూసారంటే మన మీద పూర్తి డౌట్ వచ్చేస్తుంది. అందుకే కదా చాలా జాగ్రత్తగా వచ్చాను. మీ ఇంట్లో కూడా ఎవ్వరు లేరు అన్నారు కదా, ఎందుకు లేరు? ప్రేమ ఇంట్లోనే ఉంది. అమ్మో, ప్రేముందా? ప్రేముంటే నన్ను చంపేస్తుంది. ఇప్పటికే నాకు 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు కనుక దొరికాను అంటే ఇక అయిపోయినట్టే. సరేలే, ఇప్పుడు ప్రేమ ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. అది గదిలోంచి బయటకు వచ్చే పరిస్థితిలో లేదు. అసలు విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి అంటూ ఉండి, కానీ ఏముంది, మీ మేనకోడలు అలాగే మా మరిది ధీరజ్ ఇద్దరూ కలిసి ఇక తెగ గొడవ పడుతున్నారు. ఆ గొడవలో కూడా ప్రేమే ఉందని చెప్పేసి పాపం మా అత్తగారు ఆ నర్మద ఫీల్ అవుతున్నారు. కానీ వీళ్ళిద్దరూ రోజు రోజుకి ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని పూర్తిగా విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అనిపిస్తుంది. కానీ ఇంకాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి, చెప్పలేము. ఏదో ఒక రోజు నిజం తెలిస్తే ఇక మనల్ని అసహించుకుని ఆ ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది మీ మేనకోడలు. దానికి నిజం తెలిసే అవకాశమే లేదు. మనమే కలిసి కావాలని ఆ రోజు గొడవని సృష్టించి ధీరజ్ని రెచ్చగొట్టి వాడి నోటి వెంట నిజం బయటపడేలా చేశామని నువ్వు నాకు నిజం చెప్పిన తర్వాతే ఆ రోజు బాడీ ప్లానింగ్ చేశామన్న విషయం దానికి ఎప్పటికీ తెలియదు అని చెప్పేసి భద్రావతి చెప్తూ ఉండగానే అటుగా వెళుతున్న ప్రేమ వాళ్ళ మాటలు వినేస్తుంది. ఆ రోజు గొడవకి కారణం నేను, నా తమ్ముడు అన్న విషయం అస్సలు దానికి తెలియకుండా నేను చాలా తెలివిగా మేనేజ్ చేశాను. ఇక ఆ రోజు నా తమ్ముడు కూడా ధీరజ్ గారిని రెచ్చగొట్టడం కారణంగా ఆ ధీరజ్ వాళ్ళ అమ్మని అనేసరికి రెచ్చిపోతాడు కదా, అప్పుడు మాకు అవకాశం బాగా కుదిరింది. ఇంకెప్పటికీ ప్రేమని రానివ్వకుండా మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. ప్రేమ ఎప్పటికీ ఆ ఇంటికి రాదు. ధీరజ్కి ప్రేమకి మధ్య ఆల్రెడీ గోడ కట్టేశాను. ఆ గోడని పగలగొట్టడం ఎవ్వరి వల్ల కాదు. వాడి మీద ద్వేషాన్ని నింపాను. నీకు గుర్తుందా? అదే గోరింటాకు. కళ్యాణ్ అనే పేరు దాని చేతి మీద రాసిందే నేను. వాడెందుకు అలా రాస్తాడు? కానీ మా ప్రేమ వాడే రాశాడనుకుని అపార్థం చేసుకుంది. వాడు రాయలేదు. వాడు గోరింటాకు పెట్టడానికి వచ్చాడు. వాడిని పిలుద్దామని అనుకున్నాను, కానీ వాడు నాకు బాగా దొరికాడని చెప్పేసి నేనైతే ఇంక ఇదే అవకాశంగా తీసుకుని వాడి మీద ద్వేషం పెరగాలని నేనే కళ్యాణ్ అనే పేరుని నా మేనకోడలి చేతి మీద రాసి వాడే రాశాడని ప్రేమని నమ్మించాను. అలా వాళ్ళిద్దరి మధ్య మరింత ద్వేషాన్ని పెంచి అప్పటి వరకు ప్రేమ వెంట పడ్డ వాడి మనసును కూడా విరిచేశాను. కాబట్టి ఇంక వీళ్ళిద్దరూ కూడా కలుసుకునే అవకాశమే లేదు. మధ్యలో ఈ భద్రావతి నిలబడి ఉంది. ఎప్పటికీ కలవనివ్వదు. మంచి పని చేస్తున్నారు. ఇంకెప్పటికీ ఆ ఇంటికి మీ ప్రేమ రాకూడదు. వస్తే వాళ్ళు మాయ చేస్తారు, మోసం చేస్తారు. మీ ఆస్తి కోసం ఆ ధీరజ్ అలాగే మీ చెల్లి మీ మీద పగ కోసం ఇదంతా చేసి మీ పరువు తీయాలని చూశారు. ఇప్పటికైనా మీరు తెలుసుకుని మీ మేనకోడల్ని తెచ్చుకున్నారు, మంచి పని చేశారు అని చెప్పేసి ఇక వల్లి అయితే అంటూ ఉంటుంది. ఆ ముందు రోజు వచ్చి నువ్వు నిజం చెప్పి మంచి పని చేసావు, లేకపోతే నేను ఇంకా వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అనుకుని ఉండేదాన్ని అని చెప్పేసి అంటూ ఉండగానే అప్పుడు ప్రేమకి మొత్తం విషయం అర్థమైపోతుంది. వల్లి ఆ రోజు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినేసి వినలేనట్టుగా నమ్మించి అదంతా భద్రావతి దగ్గర చెప్పడం, భద్రావతి పుట్టినరోజు ప్లానింగ్ చేయడం, అక్కడికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళందరితో మంచిగా ఉన్నట్టుగా ప్రేమని నమ్మించి అక్కడ గొడవని పెద్దది చేసి అక్కడ కావాలనే ప్రేమని పక్కకు తీసుకుని వెళ్ళి అక్కడ సిచ్యువేషన్నే ప్రేమకి పూర్తిగా తెలియనివ్వకుండా ధీరజ్ని రెచ్చగొట్టి గొడవ చేసి మేనకోడల్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చేసింది అన్న విషయాన్ని తెలుసుకుని ఒక్కసారి షాక్ అయిపోతుంది. తన మేనకోడలి కాపురాన్ని తనే కూల్చింది అన్న విషయం ఇక అప్పుడు ప్రేమకు తెలుస్తుంది. మేనకోడలి జీవితాన్ని నాశనం చేసి ఎంత సంతోషంగా ఉన్నావత్త, నా భవిష్యత్తుని నా ప్రేమని నువ్వు చిదిమేయాలి అనుకున్నావు, కానీ వాడంటే నాకు ప్రాణం. అందుకే భగవంతుడు ఈరోజు మీ ఇద్దరిని ఇలా దొరికిపోయేలా చేశాడు. ఎంత తప్పు చేశారు ధీరజ్, నిన్ను అపార్థం చేసుకున్నాను. మా అత్త చేసిన పనికి, ఈ వల్లి చేసిన కుట్రకి మనం బలైపోయామని నేను తెలుసుకోలేకపోయాను ధీరజ్. ఇక నీ చెయ్యి వదిలిపెట్టను. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఇక నుంచి ప్రేమ నీది,
వీళ్ళిద్దరికీ నేను బుద్ధి చెప్తాను అని చెప్పేసి వాళ్ళ మాటలు విన్న ప్రేమ అనుకుంటూ ఉంటుంది. అలా ప్రేమ చివరికి గుండె పగిలే నిజాన్ని మేనత్త వల్లి చేసిన కుట్రని తెలుసుకుంటుంది. అలా ఇక భద్రావతి వల్లి అయితే ప్రేమకు అడ్డంగా దొరికిపోబోతున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.